నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం. 2000 పడకల సామర్థ్యంతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. నికర జలాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు సుద్దపల్లి రెసిడెన్షియల్ స్కూల్, సుద్దులం జెడ్పీ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జక్రన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. పిహెచ్సిలోని ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, టీకాలు ఇచ్చే గది, ఔషధాలను నిల్వ ఉంచిన డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి అందుబాటులో లేని వారి గురించి ఆరా తీశారు. వైద్య సేవల కోసం పిహెచ్సికి వచ్చిన రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలను పరిశీలించి సిబిపి మిషన్ వినియోగంలో ఉందా అని సిబ్బందిని ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి స్థానంలో కొత్త స్టాక్ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ఎక్స్పైర్ అయిపోతే ఏం చేస్తారు? చాలా ఉంది. ఫార్మసిస్ట్ ఆఫ్టర్ ఎక్స్పైరేషన్ ఏం చేస్తారు? అనంతరం కలెక్టర్ డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను, సుద్దులంలోని జెడ్పీ హై స్కూల్ను సందర్శించారు. సుద్దపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్, డార్మెటరీ, డైనింగ్ హాళ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బాలికల కోసం వండిన అన్నం, పప్పు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, సరుకుల స్టాక్ను పరిశీలించారు. కూరగాయలు సక్రమంగా భద్రపరచకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. సుద్దులం జెడ్పీ హై స్కూల్లో తాగునీటి వసతి, కిచెన్ షెడ్, టాయిలెట్స్, క్రీడా మైదానం తదితర వాటిని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరికీ 2 జతల చొప్పున ఏకరూప దుస్తులు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతలు అసంపూర్తిగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
10వ తరగతి క్లాస్ రూమ్కు వెళ్లి విద్యార్థులు గ్రాండ్ టెస్ట్ పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. గతేడాది 10థ్లో వచ్చిన ఫలితాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది 100% రిజల్టు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ఎలక్ట్రిఫికేషన్ అవన్నీ తీసేసి ఈ డోర్స్ డ్యామేజ్ అంటే కొంచెం డ్యామేజ్ కాదు, డ్యామేజ్ అయ్యాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రోజుకు మారుతున్న ఆహారపు అలవాట్లతో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లోని బోరబండాలో ఫిట్నెస్ జిమ్ సెంటర్ను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ రోజుకు మారుతున్న అలవాట్లు, వాతావరణ కాలుష్యం తదితర వాటి వల్ల అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రోజువారీగా నడక, జాగింగ్, ఫిట్నెస్ కోసం వ్యాయామం ఎంతో అవసరమని ఆయన సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ గద్దర్ అని గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు గైని గంగారం అన్నారు. గుండెలో తూటాలు దిగిన పేదల కోసం పోరాటాలను నడిపిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని నివాళులర్పించారు. బహుజనులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన యోధుడని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో శుక్రవారం జరిగిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ 76వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమానికి గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు గైని గంగారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం గద్దర్ ఎంతో కృషి చేశారని, ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగ స్థానంలో మనస్మృతిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మరి అన్ని వేళల్లో మరి అదేవిధంగా ఆ రోజు చేసినటువంటి రైతాంగ పోరాటంలో కావచ్చు, అగ్రకులాలు నిజాం పీరియడ్లో కూడా ఆయన మరి రైతాంగ పోరాటంలో మాబూబులో మాట్లాడడం కావచ్చు, మరి అలాగే మరి ఆపర రిక్షోడా నీ ఏంట నేను వస్తాను పాట కావచ్చు నుంచి బయటకు వచ్చి గదర్ అనే పార్టీ పంజాబ్లో పుట్టి భగత్ సింగ్ కూడా అందులో మెమరీ. ఆయన ఉన్న అటువంటి ఉద్యమ పార్టీ అక్కడ ఉండి స్వాతంత్ర పోరాటంలో ఎలాగైతే మరి విజయాలు సాధిస్తున్నాను, అలాగే ఈయనకు గద్దర్ పేరు పెట్టాలనేది చాలామంది అభిమానులు, ముఖ్యంగా మరి బి నరసింహరావు అని అప్పుడు మాబూబ్ సినిమా నిర్మాత, దర్శకుడు, కవి, అన్ని తెలంగాణలో ఒక ఆణిముత్యం. అలాంటి వారు పెట్టిన పేరే ఈ గద్దర్. కాబట్టి ఈ గద్దర్ను మనం నిజామాబాద్లో మర్చిపోకుండా ఆయన ఆశయ సాధన కోసం ఇది చిరు ప్రయత్నమే మాది. తప్పకుండా గ్రామాన ఆయన ఆశయ సాధన కోసం గద్దర్ జీవించినట్టు భావి తరాలకు గద్దర్ అంటే ఎవరో తెలిసేటట్టు మేము తప్పకుండా ఈ యొక్క ఫౌండేషన్ నుంచి ముందుకు తీసుకెళ్తాం. మరి భవిష్యత్తులో మరి అందరు కూడా త్వరలోనే ఈ యొక్క విగ్రహ కమిటీని కూడా, నిర్మాణ కమిటీని కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. మరో వక్త సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, కులం, మతం పేరున ప్రజలు మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలను గుర్తించి ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గద్దర్ చనిపోకపోతే ఈ అవార్డులు, పద్మశ్రీలను తృణప్రాయంగా తిరస్కరించేవాడని ఆయన చెప్పారు. దళితులు, పేద ప్రజలందరూ ఐక్యంగా సమాజ స్థాపన కోసం ప్రజలందరికీ తోడ్పాటు అందించేందుకు గద్దర్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసినట్లు బీసీ ఉద్యోగుల నాయకులు కరిపె రవీందర్ అన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గద్దర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించటం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ తెలంగాణ ఉద్యమంతో పాటు పీడిత ప్రజల పక్షాన మొదటి నుంచి గలం విప్పి గజ్జెకట్టి ప్రజల గొంతుకై నిలిచినటువంటి వ్యక్తి గద్దర్ గారు. ఆ గద్దర్ గారు జీవితాంతం ప్రజల కోసం పరితపించినటువంటి వ్యక్తి. ఈ దోపిడీ విముక్తి జరగాలని, అట్లాగే వివక్షత పోవాలని
ప్రజలందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలనేటువంటి ఏకైక లక్ష్యంతో తన జీవితాంతం పోరాడి తుదకంట నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి గద్దర్ గారు. ఆ గద్దర్ గారి పట్ల ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పాలకుల యొక్క వ్యవహార శైలి అత్యంత దారుణంగా ఉంది. నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిందనే పేరుతోటి ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయనకి ఎట్లిస్తామనే పద్ధతుల్లో ఈరోజు శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడటం అంటే ఈరోజు ప్రజా సమస్యలపైన ఎవరు మాట్లాడినా ఇదే వైఖరి బీజేపీ అనుసరిస్తుంది అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గద్దర్కి ఈ ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీతో పని లేదు. ప్రజలందరూ కలిసి గద్దర్ ఈరోజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిండు. పద్మశ్రీ వస్తే ఆయనకు వచ్చే కీర్తి లేదు, పోయే అపకీర్తి అంతకన్నా లేదు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, షేక్ హుస్సేన్, బంగారు సాయిలు, రామ్మోహన్ రావు, నీరడి లక్ష్మణ్, జేఏసీ భాస్కర్, మాల మహానాడు ఉపాధ్యక్షులు సక్కి ప్రభంజన్, మహిళా అధ్యక్షురాలు విజయ, జహీరుద్దీన్, మల్లారం యువత తదితరులు పాల్గొన్నారు. కవి, గాయకుడు ఆష్టగంగాధర్, గోదావరి తదితరులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. భూతల్లి బిడ్డలు చిగురించిన కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మల్లబడ్డ రాగమా తిరగబడ్డ గానమా మల్లబడ్డ రాగమా తిరగబడ్డ గానమా పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న గానమా తెలంగాణమా తెలంగాణమా కృష్ణమ్మ అమ్మానికి వందనం. గోదావరి నవల మీద కోటి కలల గానమా కృష్ణమ్మ పరుగులకు కృష్ణమ్మ పరుగులకు నరుగుల ఆహారమా మా నీళ్ళు మాకేనని మా నీళ్ళు మాకేనని కల్పుల కోలాటమా కన్నీటి గానమా కల్పుల కోలాటమా కన్నీటి గానమా పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా తెలంగాణమా తెలంగాణమా నాది ప్రాణమా నాది ప్రాణమా నాది ప్రాణమా. మరి ఇదొక్కడే కాదు, తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. 100 ఏళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీంతో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు. అండర్ గ్రౌండ్ 2 ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపులు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సమస్త సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించనున్నారు. శుక్రవారం నాడు జరిగిన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, వైద్యశాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్థకత లభిస్తుందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు.
జాతీయవాదం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, జాతీయవాదమే న్యాయవాద పరిషత్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. న్యాయవాద పరిషత్ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్ను జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సమావేశ హాల్లో పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి నరేందర్ రెడ్డి, సభ్యులు దయావర్ నగేష్, బిట్ల రవి, బండారి కృష్ణానంద్, కిరణ్ కుమార్, భానుచందర్, స్నేహ, లిల్లీ, నరేష్ కుమార్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద పరిషత్ జాతీయవాద దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఒకే దేశం ఒకే ప్రజ అనే సిద్ధాంతం ప్రాతిపదికన పని సంస్కృతిని పరిషత్ లక్ష్యంగా కలిగి ఉన్నదని జగన్ అన్నారు. కార్యక్రమంలో బార్ కార్యదర్శి వసంతరావు, న్యాయవాదులు ఆశా నారాయణ, శరత్చంద్ర, రణదీష్, శ్రీహరి ఆచార్య, వేణు, మాణిక్ రాజు తదితరులు పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరించాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 1 పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించింది. వెంటనే ఇరిగేషన్ అడ్వైజర్ పోస్టు నుంచి ఆదిత్యనాథ్ దాస్ను తొలగించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నీళ్లు నిజాలు అన్న అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, వి ప్రకాష్, శ్రీధర్ రావు దేశ్పాండేతో పాటు సాగునీటి నిపుణులు పలువురు పాల్గొన్నారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని కోరింది. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణకు బేసిన్, క్యాచ్మెంట్, కమాండ్ ఏరియా, డ్రాట్ ఫోన్ ఏరియా ప్రాతిపదికన 575 టీఎంసీల నికర జలాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించాలని సూచించింది. ట్రిబ్యునల్పై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకు బదులుగా నాగార్జున సాగర్కు ఎగువన 80 టీఎంసీల కృష్ణా నికర జలాల వినియోగానికి బచావత్ ట్రిబ్యునల్ పరమైన రక్షణలున్నాయని, ఇందులో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కుతాయన్నారు. ఇప్పుడు పోలవరం నుంచి 200 టీఎంసీలను మళ్లించాలని ఏపీ కొత్త ప్రాజెక్టు చేపట్టింది. కాబట్టి మిగిలిన 120 టీఎంసీల్లోనూ తెలంగాణకు 80 టీఎంసీల నికర జలాలు కేటాయించేలా మొత్తం 125 టీఎంసీల సాధనకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని సూచించింది. గోదావరి, మూసీ ప్రాజెక్టులను మల్లన్న సాగర్ నుంచి కాకుండా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే కొండపోచమ్మ సాగర్ నుంచి చేపట్టాలని కోరింది. వేములపల్లి కిరణ్ కుమార్ స్ఫూర్తితో యువతకు ఉపాధి అవకాశాలకై, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్కై ఉద్యమిద్దామని పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని, అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. నగరంలోని ఎన్ఆర్ భవన్లో ప్రగతిశీల యువజన సంఘం తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 34వ వర్ధంతి సభ పీవైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వేములపల్లి కిరణ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. అదేవిధంగా కామ్రేడ్ కిరణ్ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం పోరాడారని ఆయన తెలియజేశారు. యువతను మత్తులో ఉంచి తమ పబ్బం గడుపుకోవాలనే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలు నిర్మించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో, దేశంలో యథేచ్ఛగా డ్రగ్స్ మాఫియా తమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఆర్థిక వనరుల కోసం ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ స్ఫూర్తితో విద్యా, ఉపాధి అవకాశాలకై, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్కై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జన్నరపు రాజేశ్వర్, దేవికా రాజు తదితరులున్నారు. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 34వ వర్ధంతి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు కామ్రేడ్కు నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ రాయలసీమ యువజన సంఘం పీవైఎల్ తొలి కన్వీనర్గా పనిచేశాడు. తను సమాజంలో మార్పు రావాలని చెప్పి యువతలో ఈరోజు యువత పక్కలో పడుతున్నటువంటి వారందరినీ కూడా వారి యొక్క పద్ధతిలో ఉండాలని చెప్పని
పాశ్చాత్య సంస్కృతికి బలవుతున్నటువంటి యువతనంతా కూడా మార్చాలనే ఉద్దేశంతో తను సమాజ మార్పు కోసం వైశ్యుల యువజన సంఘంలో పనిచేయడం జరిగింది. తను ఏదైతే సమాజ మార్పు కోసం పోరాడో, తన మార్పు కోసం పోరాడో, ఆ మార్పు కోసం మనమందరం పనిచేసినప్పుడే కామ్రేడ్కు నిజమైన కావాలని చెప్పని ఈరోజు సాయంత్రం కూడా వర్ధంతి సభ ఉంటుంది. కావున వర్ధంతి సభను కూడా జయప్రదం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. ట్రస్మా ద్వారా ప్రైవేట్ పాఠశాలల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శేఖర్రావు తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేట్ పాఠశాలలకు మరింత న్యాయం చేసి బలోపేతం చేస్తానని ఆయన అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు నిత్యానందం ఆధ్వర్యంలో జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ అభ్యర్థి శేఖర్రావు మాట్లాడుతూ ట్రస్మా తన రక్తంలో ఉందని, ఊపిరి ఉన్నంత వరకు ట్రస్మాలోనే కొనసాగుతానని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల సమస్యలన్నింటినీ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి పనులు చేయించారని అన్నారు. కానీ ట్రస్మా నుంచే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటే ప్రైవేట్ పాఠశాలల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. కావున ట్రస్మా సభ్యులతో పాటు వారి బంధువులు, మిత్రులతో ఓటు వేయించి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నిత్యానంద మాట్లాడుతూ ట్రస్మా ద్వారా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. జిల్లాకు పూర్తి మద్దతుగా రాష్ట్ర స్థాయిలో సమస్యలను యాదగిరి శేఖర్రావు పరిష్కరిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా సెక్రటరీ, ట్రస్మా బాధ్యులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నాయి. 6 లోకసభ ఉన్నాయి. మరి ఇవన్నిటి కూడా ఒక 10,000 పాఠశాలకు రిప్రజెంట్ కాబోతుంది. అది ఎన్ని యూనియన్లు ఉండాలి, అవి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 కొంతమంది యూనియన్లు లేని వాళ్ళు కావచ్చు. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం అందరం కూడా ఎమ్మెల్సీ అనుకుంటే మనం అందరం కూడా ఖచ్చితంగా పట్టభద్రులు మనవాడు. వీళ్ళు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 3 ఉన్నారు కాబట్టి వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇలా పిఆర్పీ తిరుగుతున్నది, టీపస్ తిరుగుతున్నది, ఇలా ఎస్టీఓ తిరుగుతున్నది, యూటీఎఫ్ తిరుగుతున్నది, డిటిఎఫ్ తిరుగుతున్నది, అనేక రకాల టీచర్స్ యూనియన్ సంఘాలన్నీ కూడా తిరిగి వాళ్ళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎన్నుకుంటున్నారు. కానీ పేరు మాత్రం ఉపాధ్యాయ ఉంటుంది, కానీ ముంగట ప్రభుత్వము ప్రైవేట్ అని ఉండదు. కానీ వాళ్ళు మన పనులు చేయట్లేదు. మనకి పనులు చేసిన వాళ్ళంటే మనమే. ఒక సంఘ అధ్యక్షుడిగా, ఒక సంఘ సెక్రటరీగా చాలా పనులు ఫోన్ల ద్వారా నేను మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అనేక పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి కనుక ఎమ్మెల్సీ అవుతే మన ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క రూపురేఖలు మారుతాయండి. 61 ఏళ్లకు పైబడ్డ వీఆర్ఏల వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇస్తారి గంగమల్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 81, 85 ప్రకారం వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్లో 60 ఏళ్లకు పైబడ్డ వీఆర్ఏ వారసుల అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. గత ప్రభుత్వం జీవో నంబర్ 81, 85 జారీ చేసినప్పటికీ న్యాయం జరగకపోవడంపై వీఆర్ఏల వారసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇస్తారి గంగమల్లు మోహన్ మాట్లాడుతూ ఈ జీవోలపై ఉన్న నిలుపుదల ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలుగా ఉండగా అందులో 16,758 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 3,797 మంది 61 ఏళ్లకు పైబడిన వీఆర్ఏ వారసులముండగా పనిభారం అధికం అయినప్పటికీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 17 మంది వివిధ కారణాలతో మరణించారని, రాష్ట్ర ప్రభుత్వం తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మానవీయ దృక్పథంతో గుర్తించి వీఆర్ఏలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తమను ఆదుకోవాలని కోరారు. తోటి పెద్ద మనుషులు 61 సంవత్సరం పైబడి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారంటే గత 18 నెలల నుంచి గవర్నమెంట్కు ఎలాంటి చలనం లేదు. 81, 85 జీవో ప్రకారము ఇస్తామని కాలయాపన చేస్తూ ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ తింపి పెద్ద మనుషులే చావుకు కారణమవుతుర్రు. మరి ఇది వరకు గవర్నమెంట్లో ఇంత చలనం లేదంటే ఏంటి సమాజం?
ఇదేం గవర్నమెంటు? ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పిన గవర్నమెంటు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైలు తీసుకుపోని మంత్రి ఆయన రెవెన్యూ మినిస్టర్ అట. ఆయన కాదు, మేము పోరాటం చేసి ఇవాళ అక్కడ ఇందిరా పార్కులో అమర నిరాహార దీక్ష చేస్తూ అక్కడనే 3 రోజులు దీక్ష పూనుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా 61 సంవత్సరం పైబడ్డ ముసలి వాళ్ళమే మేము ఆడ కూర్చుండి గవర్నమెంట్ దించేదాకా మాకు ఆటలు వచ్చేదాకా అక్కడి నుంచి జరిగే లేదని చెప్తున్నాము. అయ్యా మరి ముఖ్యమంత్రి గారు అప్పటికైనా నీకు చలనం రాకపోతే మీ ఇల్లు ముట్టడి, సెక్రటరియట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు ముక్త కంఠంగా రేపో ఎల్లుండో ధర్నా షోకులకు పోయి ఇందిరా పార్కులో ధర్నా చేయడానికైనా సిద్ధమని ఈ సందర్భంగా ఈ పబ్లిక్ ముఖంగా నేను విన్నవిస్తూ ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఆస్తి కోసం కన్న తండ్రినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. కూతురికి ఆస్తిలో వాటా ఇస్తానడంతో తండ్రిపై తీవ్ర కోపం పెంచుకున్న కొడుకు కత్తిపీటతో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ దుర్ఘటన ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పొలం విషయంలో కన్నతండ్రిని తనయుడు హతమార్చాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరగగా పోలీసులు తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. విచారణలో తనయుడే హంతకుడని తేల్చారు. బోధన్ రూరల్ సిఐ విజయబాబు వివరాలు వెల్లడించారు. జాన్కంపేట్ గ్రామానికి చెందిన బత్తుల నర్సయ్యకు కుమారుడు రాజశేఖర్ ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల కిందట భార్య చనిపోయారు. నెల కిందట కుమార్తె పెళ్లి చేశారు. నర్సయ్య తనకున్న ఎకరం కూతురుకిస్తానని అంటుండేవాడు. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సోదరికి ఇవ్వొద్దని రాజశేఖర్ చెబుతుండేవాడు. మంగళవారం రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన కొడుకు కత్తిపీటతో తండ్రి తలపై దాడి చేయగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని కుమారుడిని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అడ్డుపడుతూ పేదలను ఇబ్బందులకు పాలు చేస్తుందని భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బూదిరస్వామి ఆరోపించారు. గడిచిన 10 ఏళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని ఎద్దేవా చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూదిరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ మాట్లాడుతూ
గత 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించడం హాస్యాస్పదమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేం లేదని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, KG to PG ఉచిత విద్య, దళిత బంధు, బీసీ బంధు పేరుతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక నిరసనలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాపాలనపై విమర్శలు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో పేదల భూములు కొల్లగొట్టి ప్రస్తుతం అవినీతి గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మంజూరు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షులు అనంతరం ST సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, కౌన్సిలర్ CH గంగాధర్, మండల యువజన అధ్యక్షులు అవినాష్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ దోనకంటి రాజేష్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్, మాజీ ఎంపీటీసీలు మూడేళ్ల అశోక్, ఏషాల కృష్ణ, వల్లి, NSUI జిల్లా ఉపాధ్యక్షులు రహమాన్, జిల్లా కిసాన్ కేత్ కార్యదర్శి తోట శివక్రాంతి తదితరులు పాల్గొన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, తర్వాత కరీంనగర్ను డల్లా చేస్తామన్నారు, వరంగల్ను లండన్ చేస్తామన్నారు. రకరకాల అబద్ధాలతోటి 10 సంవత్సరాలు గడిపేసి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసి ఈరోజు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం 14 నెలలు అవుతుంది. మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఒకటిగా నెరవేరుస్తూ ప్రజలకు అవసరమైన అన్నింటినీ కూడా తీరుస్తూ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైన వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చక్కబరుస్తూ ఒకవైపు ప్రజాపాలన, ఇంకోవైపు సంక్షేమాన్ని కూడా సమపాలనగా చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది. మరి గత రోజు ఇక్కడ బీఆర్ఎస్ మండల నాయకులు మేమేదో 10 ఏళ్ళు పొడిచినామని చెప్పేసి మా ఇక్కడ మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు పొడిచినామని చెప్పి చేసిండు. మరి ఏందో పొడిచింది. అంతకుముందు మా ప్రభుత్వ వీరవత్రి అనిల్ గారు ఉన్నప్పుడే ఈ భీమ్గల్ పట్టణానికి 2 లైన్ల రోడ్, మోర్తాడ్ నుంచి భీమ్గల్ అయితేనేమి, చేంగల్ నుండి భీమ్గల్ అయితేనేమి, వేల్పూర్ నుంచి భీమ్గల్ అయితేనేమి, కమ్మర్పల్లి నుంచి భీమ్గల్ అయితేనేమి, సిరికొండ నుంచి భీమ్గల్ అయితేనేమి, ఇవన్నీ కూడా డబుల్ లైన్ రోడ్లు మా కాలంలోనే దాదాపు 400 కోట్ల రూపాయలతోటి రోడ్లను ఏర్పాటు చేస్తే మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి అంటే నల్లగా తారు, నాణ్యత లేని తారు వేసి డాంబర్ రోడ్లు వేసి మేము వేసినాం అని చెప్పుకున్నారు. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ అమరత్వం స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలను నిర్మిద్దామని మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా కిరణ్ పోరాడారని ఆయన తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ IFTU PYL ఆధ్వర్యంలో యువజన ఉద్యమం కిరణం ప్రగతిశీల యువజన సంఘం తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 34వ వర్ధంతి సందర్భంగా ముందుగా కిరణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి G రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ కిరణ్ నిజామాబాద్ జిల్లాలో బలమైన యువజన ఉద్యమాన్ని నిర్మించారని అన్నారు. ఆయన స్థాపించిన PYL అనేక ఉద్యమాలు నిర్వహించిందని, గుట్కా వ్యతిరేక పోరాటాన్ని నిజామాబాద్లో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి గుట్కా నిషేధానికి దోహదపడ్డారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, సామాన్య కార్మికుల సంక్షేమం కోసం కాకుండా బడా పారిశ్రామికదారులైన అంబానీ, అదానీల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా IFTU ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో యువజన ఉద్యమం, కార్మిక ఉద్యమం నిర్మాణంలో కిరణ్ కృషి చేశారని అన్నారు. అశ్లీల బూతు సాహిత్యానికి వ్యతిరేకంగా యువకులను మత్తులో ఉంచే విధానాలను వ్యతిరేకంగా కిరణ్ పోరాడారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వేములపల్లి కిరణ్ కుమార్ స్ఫూర్తితో బలమైన యువజన కార్మిక ఉద్యమాలు నిర్మించడమే వారికి నిజమైన నివాళని అన్నారు. కిరణ్ కుమార్ స్ఫూర్తితో ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలి నాయకులు మోహన్, PYL యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువజనోద్యమ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 34వ వర్ధంతి ఇవాళ మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రగతిశీల యువజన సంఘం నిజామాబాద్ జిల్లా తొలి కన్వీనర్గా ఉండి యువజనోద్యమాన్ని
జిల్లాలో నిర్మించిన కామ్రేడ్ కిరణన్న అమరత్వం పొంది నేటికి 34 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ కిరణన్న నాకు ఏ ఆశయ సాధన కోసమైతే విభజన ఉద్యమాన్ని నిర్మించి ప్రగతిశీల విభజన సంఘాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఆశయ సాధనలో నడవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నారు. నల్ల చట్టాలని తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమం కోసం ఎట్లాంటి పథకాలు తీసుకురాకుండా వాళ్ళని అణచివేయాలని, వాళ్ళ జీవనాన్ని రోజు రోజుకి ఇంకా తగ్గించే విధంగా పథకాలని తీసుకొస్తా ఉన్నారు. ఒకవైపు చిన్న చిన్నగా కార్మికుల సంక్షేమాన్ని వదిలేసి బడా పారిశ్రామికవేత్తలైన అదానీ అంబానీలకి సేవ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గురుతర పరిస్థితులలో, ఈ క్లిష్ట పరిస్థితులలో మనం కిరణన్న ఏదైతే ఆశయాన్ని వదిలేసి వెళ్ళాడో, ఏ బాటలైతే చూపాడో ఆ ఆశయ సాధన కోసం ఆయన అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 5గురిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ చెప్పారు. ఈ 5గురికి మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు వివరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 5గురికి జైలు శిక్షతో పాటు మరో 10 మందికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పిచ్చినట్లు నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ఇటీవల ట్రాఫిక్ మాసోత్సవం సందర్భంగా నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 15 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిని శుక్రవారం నాడు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి నిజామాబాద్ 2nd క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. ఇందులో 10 మందికి 12,500 రూపాయల జరిమానా విధించగా మరో 5గురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని సిఐ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. నేను నిజామాబాద్ పట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం. ఆ స్పెషల్ డ్రైవ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లో మరి ఒక 15 మందిని పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆ 15 మందిని 2nd క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మేడం ముందర ప్రొడ్యూస్ చేస్తే అందులో 10 మందికి జరిమానా విధించడం జరిగింది. అంతేకాక మిగతా 5గురికి ఒకతనికి 5గురిలో ఒకతనికి 3 రోజుల జైలు శిక్ష, మిగతా 4గురికి 2 రోజుల జైలు శిక్ష విధించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలు గమనించాలి ఏంటంటే ఎవరు కూడా తాగి వాహనాలు నడపకూడదు. అట్లా నడిపినట్లయితే వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. అంతేకాకుండా నిజామాబాద్లో చాలా మటుకు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. అట్లనే అత్యధిక శబ్దంతో మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు. అదేవిధంగా రాంగ్ రూటు, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఇటువంటివి మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్డు నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ వంతు కృషి చేస్తారని, అదేవిధంగా మా యొక్క సహాయ సహకారాలు నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరిగా అని ఆయన సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపును పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ సౌజన్యంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేస్తున్నారని, ఎవరికి వారు తన వంతు బాధ్యతగా భావిస్తూ ట్రాఫిక్ రూల్స్ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల గురించి ఏమాత్రం పట్టింపు లేనితనం ప్రదర్శిస్తున్నారని, ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల వల్ల ఎదుటివారికి కూడా తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకొని తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే
కుటుంబం మొత్తం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులందరూ విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ చలానాలు విధించినా, ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం ఎంతటి కఠిన చర్యలు చేపట్టినా కూడా ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రానంత వరకు రోడ్డు ప్రమాదాల పరిస్థితుల్లో మార్పు రాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం అనర్థదాయకమని జాగ్రత్తలు సూచించారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వం కూడా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణలు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే పరిస్థితులను గురించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో కిరణ్ కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం. 2000 పడకల సామర్థ్యంతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. నికర జలాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కక్ష పెంచుకొని దుర్ఘాతానికి పాల్పడ్డ కొడుకు. ఎడపల్లి మండలంలో ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.